ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగల కంటపల్లి గ్రామానికి చెందిన కట్ట రామచంద్రారెడ్డి కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్ల ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. రామచంద్రారెడ్డిపై 40 లక్షల వరకు రివార్డు ఉన్నట్లు తెలిపారు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగల కంటపల్లి గ్రామానికి చెందిన కట్ట రామచంద్రారెడ్డి కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నక్సలైట్ల ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారు. రామచంద్రారెడ్డిపై 40 లక్షల వరకు రివార్డు ఉన్నట్లు తెలిపారు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్.